కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. మేము ఎంతగా పోరాడుచున్నామో మీరు తెలుసుకొన కోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. ఈ ఒక్క వాక్యము క్రైస్తవ పరిచర్య యొక్క సంపూర్ణ అర్థం వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు పామ్ సండే, ఈరోజు మట్టల ఆదివారం అంటారు కదా. యేసు ప్రభువు శిలువ మీద ఎలా పోరాడాడు, వాళ్ళు మేకులు కొడతా ఉంటే ఎలా పోరాడాడు, ఎదుటి వారిని దూషించాల్సిన పరిస్థితి ఉన్నా కూడా ఎదుటి వారిని క్షమించమని చెప్పడానికి ఎంత పెయిన్ తీసుకుని ఉంటాడు. ఆయన పోరాడాడు కదా, ఆయన శిలువ మీద మరణించి తిరిగి లేచాడు కదా. ఇంకా పౌలు ఎందుకు పోరాడాలి? పోరాటం అయిపోయింది కదా, శిలువ కార్యక్రమం అయిపోయింది, సమాధిలో పెట్టడం అయిపోయింది, ఆయన తిరిగి లేవడం అయిపోయింది. ఇంకంతా హల్లెలూయా డాన్సులు, ఆనందాలు, ఉత్సాహాలే కదా. పౌలు అంటున్నాడు ఇక్కడ మీ కొరకే కాదు కానీ లవదిక వారి కొరకు, అదే కాదు శరీరరీతిగా నా ముఖము చూడని వారందరి కొరకు. దేవునికి స్తోత్రం. అంటే పౌలు కట్టిన సంఘాలు కావచ్చు, అసలు పౌలుని ఎప్పుడు ఫేస్ టు ఫేస్ చూడని వారు మనలాంటి వారి కొరకు నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకోవాలనుకుంటున్నాను. ఒక నిజమైన దైవజనుడి యొక్క పోరాటము సంఘానికి అర్థం కావాలట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను ఇలా చెప్పనివ్వండి, అర్థం అవ్వాలంటే ఒక బియ్యం బస్తా ఇచ్చేస్తే అర్థమైపోతుందా? వాట్ ఎగ్జాక్ట్లీ ద బైబిల్ టీచింగ్. పౌలు గారు ఒక దేవుని సేవకుడు ఎందుకు ప్రయాసపడుతున్నాడో, ఎందుకు ఈ సేవ జరిగిస్తున్నాడో, తనకు నేరుగా తెలిసిన వారి కోసం కావచ్చు, అసలు తనకు పరిచయం లేని వారి కోసం కూడా ఈ దైవజనుడు ఎందుకు పోరాడుతున్నాడో మనము నిజంగా తెలుసుకోకపోతే ఆ పోరాటానికి అర్థమే ఉండదట. యేసు ప్రభు శిలువ మీద ఎందుకు చనిపోయినాడు, ఎందుకు సమాధిలో పెట్టబడ్డాడు, ఎందుకు తిరిగి లేచాడు అనేది మనకు నిజంగా అర్థం కాక ఈ పరిచర్యను చేస్తున్న దైవజనుడు ఎందుకు ఇంత పిచ్చిగా అన్నీ వదిలి పోరాడుతున్నాడో అర్థం కాకపోతే ఈ ప్రయాస వ్యర్థమే. పౌలు అంటాడు, నేను ఇంత పడిన కష్టము నా ప్రయాస వ్యర్థమైపోతుందేమోనని నేను భయపడుతున్నానని గలతీయులకు రాసిన పత్రికలో అంటున్నాడు. అంతా వేస్ట్ అయిపోద్దా? నేను చేసిన పనంతా వేస్ట్ అయిపోద్దా? నా జీవితాన్ని అర్పించింది యేసుప్రభు ఎలాగో అర్పించాడు, నేను కూడా నా జీవితాన్ని అర్పించింది కూడా వేస్ట్ అయిపోద్దా అని పౌలు ఒక పక్క భయపడతా ఉన్నాడు. పౌలు ఇక్కడ ఏమంటా అంటే వారు ప్రేమ యందు అతికపడి, 2వ అధ్యాయం 2వ వచనంలో వారు ప్రేమ యందు అతికపడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు. ఈ పౌలు గారి ఈ ప్రయాస పిచ్చి ఏంటంటే వారు యేసు ప్రభు ప్రేమలో అతుకబడారట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు, సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై. సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం అంటే ఎగ్జాంపుల్గా ఒక అబ్బాయి ఎగ్జామ్ రాస్తున్నాడు, సంవత్సరం అంతా ఒక సబ్జెక్ట్ చదివాడు, ఫిజిక్స్ ఎగ్జామ్ చదివాడు అనుకోండి. ఆ ఫిజిక్స్ ఎగ్జామ్లో సంపూర్ణ గ్రహింపు వచ్చేసింది అనుకోండి, ఆ పుస్తకం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అర్థమైంది అనుకోండి. సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం అంటే ఏంటి? వాడు ఏ ఎగ్జామ్ రాసినా 100కి 110 వస్తాయి. అర్థమవుతుందా? 100కి ఎంత వస్తాయి? 100కి రావాల్సింది 100. 100కి 120 అంటే ఏంటంటే ఛాయిసెస్ ఉంటాయి కదా, రెండిట్లో ఏదైనా చేయమంటే వీడు ఏం చేస్తాడంటే తనకున్న టైంలో 200 మార్కులకి పేపర్ రాసేస్తాడు. వానికి తిరిగి ఉండదట. అది సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము గలవారై దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని. దైవజనుడు ఏమంటున్నాడంటే, ఒరే నాయన, మీకు క్రీస్తు అర్థమయ్యి మీరు ఆదరణ పొందాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కానీ అన్య జనుడు దేని బట్టి ఆదరణ పొందాలి తెలుసా? వచ్చిన ఉద్యోగాన్ని బట్టి, దొరికిన మంచి పెళ్ళామని బట్టి, పిల్లల యొక్క విజయాన్ని బట్టి, కొట్టుకున్న ఇల్లును బట్టి, వచ్చిన అభివృద్ధిని బట్టి, డబ్బును బట్టి, హోదాని బట్టి, పరపతిని బట్టి. అమ్మయ్యా, నేను చర్చిస్కి వెళ్ళినప్పుడు క్రైస్తవుల మొహాలు చూస్తే నాకు చాలా బాధ కలుగుతుంది. వాళ్ళలో సంతోషానికి ఏ కారణం కనబడినట్టు ఉంటుంది. ఎందుకురా
వీళ్ళు బతుకుతున్నారు అన్నట్టుగా వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. వాళ్ళలో ఆదరణ కానీ ఏమంటే, అయ్యా నా కొడుకు నా మాట వినట్లేదు, అయితే నా బిడ్డలు చదవట్లేదు, అయితే అయ్యా నా ఉద్యోగం పోయింది, అయితే. పౌలు పోరాడింది క్రైస్తవ ప్రజలందరూ ఉద్యోగాలు సంపాదించాలా, క్రైస్తవ ప్రజలందరూ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాలా, దానికోసమే పౌలు చచ్చిపోయింటే, యేసు ప్రభు కూడా దానికోసమే చచ్చిపోయింటే ఈ పరిచర్య అసలు వేస్ట్, నేను వదిలేసి ఇప్పుడు వెళ్ళిపోతాను నేను. ఎందుకంటే ఇక్కడ పెడుతున్న సమయము లోకంలో పెడితే ఇంకెంతో సంపాదించవచ్చు. ఒకవేళ ఈ సేవ చేసే సమయంలో, ఈ ప్రయాసపడే సమయంలో, ఈ ప్రయాస యొక్క ఫలము ఒకవేళ, ఈ ప్రయాస యొక్క కష్టమంతా రంగరించి ఒకవేళ డబ్బే, హోదాయే, పరపతియే, సుఖమే, సౌఖ్యమే, బిడ్డల భవిష్యత్తే అయితే ఇది వదిలి బయటికి వెళ్ళిపోవచ్చు. పౌలు చెప్తున్న మాటలో ఆయన ఒక్క మాట అంటున్నాడు, నేను ఎందుకు ప్రయాసపడ్డానంటే, నాకు తెలిసి తెలియని వాళ్ళ కొరకు నేను ఎందుకు ప్రయాసపడ్డానంటే, దేవుని ప్రేమ యందు అతకబడాలట, ఊడకూడదు ఇక. దేవుడికి స్తోత్రం. అతికబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము గల వారి దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న దాన్ని బట్టి తమ హృదయములలో ఆదరణ పొందాలని ఇంతగా నేను ప్రయాసపడతా ఉన్నాను. దేవుడు చెబుతుంది ఒకటి, మనం అర్థం చేసుకుంటుంది మరొకటి. నిజంగా ఈ వాక్యాన్ని నా జీవితంలో ఎక్కడా ఎవరికి నేను చెప్పలేదు. ఈ వాక్యం యొక్క వివరణ నేను ఎక్కడా వినలేదు. ఈ గదిలో అడుగు పెట్టాక పరిశుద్ధాత్మ దేవుడు, ప్రభా ఈరోజు మట్టల ఆదివారం కదా, ఈరోజు పామ్ సండే కదా అని సిద్ధపడతా ఉంటే, దానికంటే ముందు ఈ వాక్యము చెప్పాలని దేవుడు నన్ను పురికొల్పినాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు హ్యాపీగా ఉన్నారు? ఆదరణ అంటే హ్యాపీ. ఎందుకు హ్యాపీగా ఉన్నామంటే, నాకు యేసు ప్రభు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత తెలుసు? యేసు ప్రభు గురించి అంతా తెలుసు. నెక్స్ట్ వచనం చదవండి. నెక్స్ట్ అందులో 3వ వచనం చదవండి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు నాకు యేసు ప్రభువులో గుప్త నిధి. గుప్త అంటే ఏంటి? గుప్త నిధి అంటే ఏంటి? దాచబడిన నిధి. గుప్త నిధి అంటే బుద్ధి జ్ఞానముల యొక్క, మనం ఇక్కడ మాట్లాడేది బుద్ధి జ్ఞానం. ఎవరికైనా కావాలి? జ్ఞానం కావాలి, బుద్ధి కావాలి. అసలు ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే సర్వ సంపదలు, బుద్ధి జ్ఞానముల యొక్క సర్వ సంపదలు ఆయన యందే గుప్తమైనవి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే క్రీస్తులో దాచబడిందట. అది ఆయన ఎందుకు గుప్తమైందంటే, క్రీస్తులో ఆ సకల సంపద కూడా ఆయనలో దాచబడింది. ఆయన దొరికితే అన్ని దొరికినట్టే అంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. జనానికి ఆయన తప్ప అన్ని కావాలా? అది ప్రాబ్లం. మతంలో ఉండేవాడికి అదే. నాకు నువ్వేం చెప్పినా నాకు సంబంధం లేదు భయ్. ఎన్ని పాటలు పాడమంటావు, ఎట్లా చప్పట్లు కొట్టమంటావు, నువ్వు నాకేమిస్తావు? నేను వస్తా, నేను చర్చికి వస్తా, ఖచ్చితంగా వస్తా, నాకేమిస్తావు? అది వస్తే ఉంటా, లేకపోతే పోతా. నాకు ఇవన్నీ నాకు చెప్పొద్దు. ఈ పాటలు ఏంది ఇదంతా? మనం కూడా యేసు ప్రభు దగ్గరికి రా, నీకు అన్నీ వచ్చేస్తాయి. యేసు ప్రభుకి వస్తే నీ సమస్యలన్నీ తీరిపోతాయి. అది నిజమే, కానీ దాన్ని ప్రకటించే విధానం వేరుంది. నేను ఇక్కడేమన్నా, యేసుక్రీస్తులో అన్నీ ఉన్నాయిరా బాబు, యేసుక్రీస్తుని తెలుసుకోంటే, యేసుక్రీస్తు పైన యేసుక్రీస్తు నమ్ముకుంటే ఏమొస్తుందో అది కావాలి అంటే, పరిపక్వత అనేది చాలామంది క్రైస్తవులకు లేదనేది నేను బాధపడతాంట. దేవుడికి స్తోత్రం. సో కాబట్టి యేసుక్రీస్తు తెలియకపోతే నీకెన్నది సున్నాయి, ఎంత ఉన్నా అది మనకది వ్యర్థమే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు అన్యాయస్తుడు కాదు. ఆయన దగ్గర వచ్చిన వారిని, ఆయన ఆశ్రయించిన వారిని ఆయన త్రోసివేసేవాడు కాదు, కానీ ఆయన మనసు ఎరగాల. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే బ్రదర్తో నేను మాట్లాడిన మాటలో, మనసు ఎరిగి ఉండడం అంటే ఏంటి? ఆటోమేటిక్గా జరిగిపోతాయి. దేవుడికి స్తోత్రం. ఆయనకేం కావాలి, ఈయనకేం కావాలా అనే టకటకటకటక జరిగిపోతాయి. దేవుడికి ఏం కావాలి? సేవకుడికి ఏం కావాలి? నేను క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలి. నా లోపల ఆదరణ, క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న దాన్ని బట్టి నాకు ఆదరణ కలగాలని దేవుడు కోరుకుంటాడు. కాబట్టి వెంటనే మనం లోబడిపోవాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మంచి కలిసి వచ్చినప్పుడు బాగా సంతోషపడి, మామూలుగా ఉన్నప్పుడు మొహం మార్చినప్పుడు మనకు అర్థమైపోవాలా, కృష్ణన్న ఈ మెసేజ్ చెప్పినాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వెంటనే గుర్తురావాలా జీవితాంతం. మనకు ఆనందపడి అంటే ఎందుకు? పరిశుద్ధాత్ముడు అడగాల, నువ్వు ఎందుకు ఆనందపడుతున్నావు? క్రీస్తుని బట్టా, కలిసి వచ్చిన దాన్ని బట్టా? అది దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను ఏ మతం గురించి నేను మాట్లాడలేదు, కానీ బైబిల్ గురించి నేను చెప్తున్నా. ఈ బైబిల్ గ్రంథాన్ని దేవుడు ఎందుకు ఇచ్చినాడంటే, ఒక ఆలోచన కోసమే ఇచ్చింటే మాటల ద్వారా యేసుప్రభు గురించి తెలిసేది. యేసుప్రభు గురించి ఏం తెలుసయ్యా అంటే, యేసుప్రభు అయ్యా 2000 సంవత్సరాల కింద వచ్చాడయ్యా, ఆయన
మన పాపాల కొరకు మరణించాడు, ఆయన మరణించి సమాధి చేయబడ్డాడు, ఆయన 3వ దినాన్ని తిరిగి లేచాడు, మళ్ళా రాబోతున్నాడు. ఈ విషయం చెప్పడానికి బైబిల్ ఎందుకు పట్టుకే కదా. ఒక్కసారి ఒకటి కలిపితే ఎంత? 2 అయినప్పుడు మళ్ళీ రేపు పోయి కాలేజీలో పోయి ఒకటి కలిపితే 1 2 అని ఎందుకు రాయాలా? అంత అవసరం వచ్చింది. అసలు ఈ బైబిల్ దేని కొరకు ఇవ్వబడింది? ఈ బైబిల్ ఎందుకు ఇవ్వబడిందంటే దేవునితో సంబంధం కలిగి ఉండడం కొరకే ఇవ్వబడింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇన్ఫర్మేషన్ కోసమే అయితే ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వచ్చేసింది కదా. మనుషులు చచ్చిపోయి పరలోక ద్వారం ముందు నిలబడితే నిన్ను లోపలికి ఎందుకు రానివ్వాలి అని అడిగితే అతను ఏం చెప్పాలంటే, అయ్యా మీరు నన్ను ఎందుకు లోపలికి రానిచ్చాలో నా దగ్గర ఏ కారణము లేదు, అయితే నేను విన్నా నీ రక్తమును బట్టి నా పాపమంతా కడిగి వేయబడింది అని నాకు చెప్పారయ్యా. అది నేను నమ్మాను కాబట్టే నేను ధైర్యంగా ఈ పరలోకపు గది దగ్గరికి నేను వచ్చాను ప్రభువా. హల్లెలూయా. మరి అది తెలుసుకోవడానికి బైబిల్ ఎందుకంటున్నా నేను సువార్త విలువను తగ్గించట్లా, సువార్తలో మాధుర్యాన్ని తగ్గించట్లే, కానీ సువార్తకు లోబడిన విశ్వాసి తన జీవితాన్ని ఎలా నడుచుకోవాలి అనే దాన్ని నేను వివరిస్తాను. దేవునితో అనుబంధం లేకపోతే ఆ వ్యక్తిలో ఆదరణ ఉండదు. యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆడు ఖచ్చితంగా స్వర్గానికి వెళ్తాడు, అందులో డౌట్ లేదు. కానీ వారికి జీవితం అంతా సంతోషం ఉండదు. ఏడుతుంటాడు పరలోకపోతాడు. నేను ఆదరణ పొందుతాడు, సంతోషిస్తాడు, ఆనందిస్తాడు, పరలోకం పోతాడు. వీడు మాత్రం ఏడుస్తూ ఉంటే మూతిలో సొంగ గారుతుంది, ముక్కులోంచి ఈడు గారుతుంది. ఏడిపే వీడికి తెలియదు దేవుడు అంటే అసలు. కానీ దేవుడు మాట ఇచ్చిన వాడు కాబట్టి, నమ్మదగిన వాడు కాబట్టి సచ్చినట్టు ఆయన్ని స్వర్గంలోకి తీసుకెళ్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన స్వభావమునకు వేరుగా ఏదీ చేయడు. హింసించే వారి కొరకు ప్రార్థించమని చెప్పిన ఆయన శిలువ మీద హింస కలుగుతుంటే కూడా ఇప్పుడు నొప్పి ఎక్కువైంది, అప్పుడు ఈ నొప్పి తెలియదు. అప్పుడేదో మామూలుగా నిలబడినప్పుడు ప్రసంగం చేసేటప్పుడు నేను చెప్పిన హింసించిన వారి కొరకు ప్రార్థించమని. బాబోయ్ ఈ శిలువగా ఇంతుందా? తూచి హింసించేవాడిని తిట్టలే. ఆయన స్వభావం ఏంటి? హల్లెలూయా. మరణములో కూడా, శిలువ మీద కూడా ఆయన స్వభావాన్ని నెరవేర్చినాడంటే అది ఖచ్చితంగా చేస్తాడు. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాం. అయితే అంత ప్రేమ చూపించిన దేవుణ్ణి మనం తిరిగి ప్రేమించకపోతే, ఆయన్ని సరిగా అర్థం చేసుకోకపోతే మనం ఏం చెప్పాలో నాకు తెలియదు. కానీ అందుకే దేవుడు ఈ బైబిల్ గ్రంథం ఎందుకు ఇచ్చాడంటే దీని ద్వారా ఎక్కువ అనుబంధం కలగాలని. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కేవలం వినడం ద్వారానే విశ్వాసం కలుగుతుంది, కానీ కలిగిన విశ్వాసం యొక్క ఫలము ఆత్మరక్షణ, ఈ ఆనందము, సకల ఐశ్వర్యాన్ని సంపాదించాలంటే వాక్యము లేకపోతే ఇంపాసిబుల్. దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడు ఎట్లున్నాడు? దేవుడు కదా. దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ. మనం దేవుడు గురించి మాట్లాడతాం, కొన్నిసార్లు క్రీస్తు గురించి మాట్లాడతాం, కొన్నిసార్లు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడతాం. కానీ ఈ మూడింటి కాంపోజిషన్ యొక్క విలువ అర్థం ఏంటంటే సంపూర్ణమైన భక్తి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వాక్యము లేకపోతే, వాక్యము అర్థం చేసుకోకపోతే, వాక్యంలో లోతు అర్థం కాకపోతే మనలో సంపూర్ణత ఉండదు. క్రైస్తవ్యంలో మతం ఉంది. ఆ మతంలో ఉండేవాడికి క్యాలెండర్లో కొన్ని తేదీలు ఉంటాయి. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండగ, క్రిస్టమస్ అనకండి, క్రిస్టమస్. ఆడికి క్రిస్టమస్ అంటే మాత్రం ఆడికి ఎక్కడైనా ఆనందం అవుతుంది. ఆడికి పండగ అంటే చెలరేగిపోతాడు. కొత్త బట్టలు, పిండి వంటలు, చెలరేగిపోతాడు. ఇక మట్టలు ఆదివారం అంటే రోడ్డు మీదకి వచ్చి ఆడికి అర్థం కాకపోయినా మట్టలు వేసుకొని తిరుగుతుంటాడు. సంవత్సరం అంతా నిద్రపోతుంటాడు. అంటే అర్థం ఏంటి? అది మతం. నేనైతే హిందూ మతంలో పెరిగి పెద్దవాడిన 20-30 సంవత్సరాల పైగా ఉన్నా కాబట్టి మతం ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా, విమర్శించడానికి కాదు. మతం ఎట్లుంటుందంటే ఏదైనా తేదీ పండగ వస్తే ఆ పండగకి మొత్తం ఇల్లు గడిగి ఇక మొత్తం రెడీ చేసుకొని ఏం చేయాలో అన్ని చేసేసి 2వ రోజు చేడుపుడు పెడవలే. పండగ తేదీ క్యాలెండర్ రోజే ఉంటుంది తప్ప ఆ పండగ యొక్క ప్రభావము రేపు కానీ ఎల్లుండి కానీ ఉండదు. ఇంకా దాన్ని ఏమంటారు? మతం అంటారు. ప్రభువు మతంలో పిలువాలని ఆయన ఆహ్వానించలేదు. కానీ నన్ను మీరు అర్థం చేసుకోండి, సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం గల వారై, దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకొని వారై మీ హృదయములలో ఆదరణ పొందాలని నేను శిలువ మీద ప్రయాసపడ్డాను. నా దాసుడైన పౌలు అటువంటి ప్రయాసపడ్డాడు. నా సేవకుడు నా చూడు రాత్రింబగళ్ళు అన్నింటినీ వదిలి
బైబిల్ స్టడీలు అది ఇది అని ఎందుకు ఇదంతా చేస్తున్నారంటే మన కష్టాలు పోవాలనైతే కాదు, కానీ ప్రభువుని సంపూర్ణంగా తెలుసుకోవాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడింది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 1 నుంచి చదువుదాం. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచి తిని, ఆకాశము భూమియు గతించిపోయెను. అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచి తిని, అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణమును ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయేనని సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరమును వింటిని. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక వ్రాయుమని ఆయనతో నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి. నేనే ఆల్ఫాయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పిగును వానికి జీవజలముల బుగ్గలోని జలములు నేను అనుగ్రహింతును. నేను ప్రస్తుతమున్న భూమి, ప్రస్తుతమున్న ఆకాశంలో ఏముంటుందని చెప్తున్నానంటే, కళ్ళల్లో నీళ్లుంటాయి. దేవుడికి స్తోత్రం. ఏముంటాయి కళ్ళల్లో? దుఃఖం ఉంటుంది, మరణం ఉంటుంది, ఏడుపు ఉంటుంది, ఇంకేముంటుంది? వేదన ఉంటుంది. ఏ ఆకాశం ఇది? ప్రస్తుతమున్న ఆకాశం. ప్రస్తుతమున్న ఆకాశంలో దుఃఖం ఉంటుందని బైబిల్ చెప్తుంటే, దుఃఖం ఉంది కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళిపోతా అంటే ఎట్లా కుదురుతుంది? బైబిల్ డిక్లేర్ చేస్తుంది, క్రొత్త భూమి క్రొత్త ఆకాశం వచ్చేంత వరకు మరణము ఉంటుంది. తూచి యేసుప్రభు నమ్ముకున్నాడు, చచ్చిపోడట. పాస్టర్ గారు నన్ను తీసుకెళ్ళాడు చర్చికి. వారం తర్వాత మా మామ చచ్చిపోయినాడు, నేను ఇక వెళ్ళిపోతా అంటే, ఇక ఆడికంటే ఇంకా అమాయకుడు ఇంకొకటి ఉన్నాడు. ఇక ఎందుకంటే మరణం ఉండదన్నాడుగా. మరి అంటే బైబిల్ యొక్క లోతు అర్థం కాక ప్రమాదం అనమాట. అందుకే ఈ మానవ జాతిలో యేసు ప్రభువు తిరిగి వచ్చేంత వరకు, యేసు ప్రభు రెండవ రాకడ జరిగేంత వరకు, ఈ క్రొత్త భూమి క్రొత్త ఆకాశం వచ్చేంత వరకు, యేసు ప్రభువే మన కళ్ళల్లో నీళ్లను సంపూర్తిగా తుడిచేంత వరకు, మరణం ఇక ఉండనంత వరకు, దుఃఖము పోయేంత వరకు, ఏడుపు పోయేంత వరకు, దేవుని నివాసము మనుషులతో సంపూర్ణంగా కంటిన్యూగా. ఆది కాండంలో దేవుడు ప్రతి చల్లపూట ఆదాముతో మాట్లాడేవాడు కదా. ఇప్పుడు చల్లపూట మాట్లాడడం కాదు, 24 గంటలు మాట్లాడతాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 24 గంటలు, యుగములు ఏమంటాడు ఇక్కడ? అప్పుడు, ఎప్పుడు? అప్పుడు చర్చికి వచ్చినప్పుడు కాదు, బ్యాప్టిజం పొందింటే వెంటనే కాదు, కొంచెం కొంచెమే చూస్తాం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉంది, ఆయన వారితో కాపుర ముండును. హల్లెలూయా. కాపురం ఉన్నాడు కాదు, కాపురం ఉంటాడు. హల్లెలూయా. వారు ఆయన ప్రజలై ఉందరు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. హల్లెలూయా. ఇమ్మానుయేలు అనే పదానికి అర్థం ఏంటి? దేవుడు వారికి తోడు. ఇప్పుడేంటి? ఇమ్మానుయేలుగా ఉంటాడు. హల్లెలూయా. తోడుగా ఉంటాడు. రాత్రింబగళ్ళు యుగాలు. ఆయన వచ్చినప్పుడు ఎటగొలుతో రాత్రింబగళ్ళు అన్నావు కదంటే, అక్కడ సూర్యుడు ఉండదు. ఇక్కడ ఏమన్నాడు? సూర్యుడు వారికి అక్కర్లేదు. యేసుప్రభు వచ్చాక, నీతి సూర్యుడు వచ్చాక, ఈ భూమి కొత్త ఆకాశానికిగా ఎక్కడుందండి? సూర్యుడు అక్కర్లేదు అనే పదం ఉంటుంది కదా, ఎక్కడుంది? సూర్యుడు వారికి అక్కర్లేదు. దేవుడికి స్తోత్రం. సో దేవునికి మహిమ కలుగును గాక. రాబోయే దినాలను, ప్రభువు యొక్క రాకడలో యుగాలు ఆయనతో మనం ఉంటాం. నిత్య ఎన్నో వచ్చామండి? 23. ఆ పట్టణంలో ప్రకాశించుటకు సూర్యుడైనను చంద్రుడైనను దేవుని మహిమయే దానిలో ప్రకాశిస్తున్నది, గొర్రె పిల్లయే. దేవునికి స్తోత్రం కలుగును గాక. సూర్యుడు లేని లోకంలోనికి మనము వెళ్ళబోతున్నాము. అంటే సూర్యుడిని లోకంలో ఏడుపులు పెడబొబ్బలు ఉంటాయి. కష్టము, నష్టము, వేదన, దుఃఖము, కళ్ళల్లో నీళ్లు, ముక్కుల్లో అంత కారదనే ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక.
ఈరోజు ఏదో సాక్ష్యం చెప్తావు, సాక్ష్యం చెప్పిన మర్నాడయ్యా కష్టాలయ్యా అంటావు. యేసు ప్రభు నా ప్రమాదం తగ్గించాడని సాక్ష్యం చెప్తావు. ఇప్పుడు రేపటి రోజు ఇంకో ఏడుచుకుంటూ వస్తావు. అమ్మ పిల్లకి పెళ్లి కుదిరింది, సూపర్ అల్లుడు అని చెప్తావు. రేపు వచ్చి వాడు కొడుతున్నాడు అని చెప్తావు. మళ్ళీ ఏం చెప్తావు? రేపు వచ్చి వాడు వేస్తున్నాడు, అయ్యగారు ప్రార్థన చేయండి. ఎంతమంది జరగట్లే చర్చిలో? జరగట్లేదా? 100% జరుగుతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడే 100% అయ్యేదైతే ఆయన ఎందుకు రావాలి? అర్థమవుతుందా? ఇప్పుడే 100% అయిపోయేదైతే ఆయన రావాల్సిన పనే లేదు. అందుకే నేను త్వరగా వస్తున్నా, మీ బాధలన్నీ తీసేస్తా. అప్పటిదాకా ఏముంటావు? నమ్మకంగా ఉండు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పటి వరకు ఎట్లుండు? నమ్మకంగా ఉండు. కొద్ది దినములు శ్రమ కలుగును, నేను వచ్చేంత వరకు నువ్వు నమ్మకంగా ఉండు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో ఆ పిలుపు యొక్క అర్థము, నేను ఇతరులకు చేయించినప్పుడే నా పరిచర్య యొక్క సంపూర్ణ ఫలమును నేను అనుభవిస్తా. పైపైన కట్టుకుపోతే నేను ఇంకా బాగా చెప్పాలంటే, పాలు చెప్పండి, పాలు మాంసం. పాలు రేట్ ఎక్కువ, మాంసం రేట్ ఎక్కువ. ఓకే, కేజీ పాలు ఎంత? కేజీయా లీటరా? కేజీలు కూడా కొడుస్తారు. కేజీ పాలు ఎంత? 90. బదరికి బాగా తెలుసు, రోజు కొట్టుంటాడు కాబట్టి. నాకు తెలియదు ఎప్పుడు పోయి కొన్న పాపాలు పోరాడు ఇప్పుడు. సో 100 రూపాయలు కేజీ మాంసం. పాలు కొనడానికి కష్టపడాలా, మాంసం కొనడానికి కష్టపడాలా? భలే చెప్తున్నారు, మస్తు. పౌలు గారు అంటాడు, ఒకప్పుడు మీరు మాంసం తినే స్థాయిలో మీరు లేరు. ఇప్పుడు చిన్న బేబీ ఉంది కదా, లేపి ఒక ముక్క పెడతామా? మాంసం ముక్క ఏం పెడతాం? అంతే కదా. బేబీకి పాలే పోయాలి. పెద్దగా పాలు పడితే బాగుంటుందా? వాడికి అన్నం పుట్టించే రోజే వేసేస్తాం ఘన పదార్థం. ఇక మొన్నేదో వీడియో చూసా, వాడు అంటాడు, ఇప్పుడు పప్పేనా, ఇంకేం లేదా, చికెన్ లేదా, మటన్ లేదా, ఎడుతాడు పిల్లగాడు. ఏదో చూసా వీడియోలో. ఆడు బుడ్డోడు, వాడికి చికెన్ లేదు అత్త బాధ ఉంటే పెద్దోడు పాలు తాగితే ఎట్టుంటుంది? పౌలు అంటున్నాడు, పౌలని నేను పాలు పోసా, అలా అని రోజు పాలు పోమేంటట? ఇప్పుడు నేను బలమైన మాంసాహారము నేను పెడతా. దేవుని సేవకుడు ఒకరోజు ఒకళ్ళకి పాలు పోతున్నాడు అనుకోండి, రెండో రోజు వేరే వాళ్ళకి మంచి బలమైన మాంసం పెడతా. ఈ పాలు పోసే అని చూసి ధర్నా చేయొద్దు. మా పాస్టర్ గారు నాకు మొన్న పాలు పోసిండు, అటు పోయి మాంసం పెడతాడు, ఇది తూచి నాకు పాలు పోసాడు, అవతోడు కూడా పాలు పోయమని అనకూడదు. నాకు ఎప్పుడు బలమైన ఆహారం పెడతాడు, అటు చూడు ఆడికి పోయి పాలు పెడతాడు, ఈ నీలకూడదు. దీన్ని ఏమంటామంటే పరిశుద్ధాత్మ నడిపింపు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి ఏ సమయంలో ఏ ఆహారం ఇవ్వాలో ఒక దైవజనుడికి తెలిసి ఉంటుంది. హల్లెలూయా. బాగా కష్టపడ ఏదో పెద్ద ఘోరమైన అన్యాయం జరిగిపోయింది, యేసు కోసం బతకబట్టి ఏమని అర్థం ఉందా? వాడు బతకలేకున్నాడు, వాడు దేవుడికి స్తోత్రం. వాడికి ఏం చెప్తాం? కూర్చుకో, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు నిలబెడతాడు. నిలబడ్డాడు, వాడు వచ్చిండు, వాడికి ఏం చెప్తాం? దేవుడి కొరకు నువ్వు నిలబడు. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ వాడికి ఏం చెప్పాము? దేవుడు నీకు తోడై ఉంటాడు, దేవుడి కొరకు నువ్వు దేవుడు నీతో ఉంటాడు, నీ శ్రమలో నీకు తోడై ఉంటాడు, నీ కష్టంలో నీకు తోడై ఉంటాడని పాలతో వాక్యం చెప్పాడు. రెండో రోజు వచ్చి దేవుడు ఏం చెప్తాడంటే, ఈ సేవకుడు వచ్చి ఏం దేవుడి కొరకు నిలబడవా, దేవుడి కొరకు ఇవ్వవా, దేవుడి కొరకు తెగువ చూపివా అని 2 క్లాసులు బిగుతాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. స్వతహాగా నేను పాస్టర్ కాదు కాబట్టి నాకంతా రెడీ చేసినట్టే దొరుకుతారు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఇలా రెడీ చేసి నా దగ్గర తెస్తే నేను బలమైన ఆహారం పెడుతుంటా. కానీ నేను ఎప్పుడైనా మిషనరీ ప్రయాణానికి వెళ్ళానుకో, నేను కూడా మంచి పరచటి పాలు పోతుంటా. దేవుడికి స్తోత్రం. యేసుని నమ్ముకో, పరలోకం పట్టు, నువ్వేం చేయాల్సిన పర్లే. యేసు నమ్మేసే ఇంకంతే, అయిపోయింది మొత్తం. పరలోకమే వాడి ఇంట్లోకి వచ్చేసినట్టుగా మాట్లాడతా. అదేంటంటే పలచని పాలు. ఒకవేళ పలచని పాలే దేవుడి చిత్తమైతే బైబిల్ ఉండాల్సిన అవసరం లేదు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యములు మనకు తెలియాల్సిన అవసరమే లేదు. దేవుని మర్మమైన క్రీస్తుని స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరత అంతే. యేసు ప్రభు తెలుసు నాకు అంతే. పిల్లలు ఎట్లుంటారు తెలుసా? ఆడికి ఏం తెలియదు కానీ చప్పట్లు ఎరగొడతంటాడు. ఏంద్ర భయ్ ఎందుకు కొడుతూ చప్పట్లంటే లేదు కదా. యేసు ప్రభు వారు యెరూషలేములో వస్తున్నాడు మట్టల ఆదివారం రోజున. ఆ రోజు వస్తున్నప్పుడు అక్కడ శాస్త్రులు వాళ్ళందరూ గద్దిస్తారు. పిల్లగాళ్ళారా మీకేం తెలుసురా, హోసన్నా జయం 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 అంటున్నారు. అసలు అనాల్సింది ఎవడు? అనాల్సిన వాడు ఎవడు? ధర్మశాస్త్రోపదేశకులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు. వాళ్ళ డ్యూటీ ఏంది? దేవుణ్ణి స్పష్టంగా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న దాన్ని జనాలకి తెలియపరచాలి.
యేసుప్రభు వస్తున్నాడు. జకరియా గ్రంథంలో రాయబడింది 9వ అధ్యాయం 9వ వచనంలో. ధర్మశాస్త్రం వాళ్ళ చేతుల్లో ఉంది. చూడండి జకరియా గ్రంథం 9:9 చూడండి. సియోను నివాసులారా 9:9 సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు. ఇక్కడ కూడా అదే మాట. నీకు ఆదరణ ఎట్లా కలగాలి? క్రీస్తుని బట్టి నీకు ఆదరణ కలగాలి. సియోను నివాసులారా మీరు బహుగా సంతోషించండి. మీకు బాగా కలిసి వచ్చింది అది కాదు, మీరు బహుగా సంతోషించండి. దగ్గర ఏం చెప్తుంది? నీ రాజు, నీతిపరుడైన రాజు, రక్షణ తెచ్చిన రాజు దీనుడై, హల్లెలూయా, దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ దగ్గరకు వచ్చున్నాడు. హల్లెలూయా. నీ దగ్గరకు ప్రభు వస్తూ ఉంటే ప్రతిరోజు, ప్రతి చల్లటి పూట, ప్రతి దినము నిన్ను తాకుతూ ఉంటే, ప్రతి దినము నిన్ను అభిషేకిస్తూ ఉంటే, దేవుని విషయాలు నీలో నింపబడతా ఉంటే, నీలో ధైర్యము వస్తుంటే, ఎంత శ్రమనైనా నువ్వు డోంట్ కేర్ అంటా ఉంటే, అలా ఎందుకంటారు తెలుసా? నీ రాజు నీ దగ్గరకు వస్తే నీకు సంతోషం కలుగుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునగా. దేవుడు లేడనుకో సంతోషం ఉండదు. అందుకే సియోను నివాసులారా మీరు సంతోషించండి. ప్రభు గాడిద పిల్ల మీద వస్తున్నాడు. గాడిద పిల్ల మీద వచ్చేటప్పుడు ఏం అర్థం కావాలి? పెద్దోళ్ళకి ఏం అర్థం కావాలి? గాడిద పిల్ల మీద వచ్చేది ఎవరు? దీనుడుగా వస్తాడు, రక్షకుడు వస్తాడు, యెరూషలేముకు వస్తాడు, సియోనుకు వస్తాడు, నీతుడు పడని రాజు. ఇందాక నేనేమన్నా, మీ జీవితంలో ఎప్పుడైనా మీకు సంతోషం కలిగేటప్పుడు వెంటనే నేను గుర్తు రావాలని చెప్పాను లేదా? నువ్వు గాడిద పిల్ల మీద యేసుప్రభు ఎప్పుడైతే వస్తున్నాడో, అక్కడ ప్రజలందరూ ఎప్పుడైతే హోసన్నా హోసన్నా జయం అంటున్నారో, అప్పుడు ఎవరికి అర్థం కావాలా? బైబిల్ చదివాడికి అర్థం కావాలా? ఫస్ట్ ఈ చేతిలో బైబిల్ ఉంది కానీ చదవడం అర్థమైందా? చదివింటే అర్థమవుతుంది కదా. జకరియా గ్రంథాన్ని 9వ అధ్యాయంలో 9వ వచనంలో సియోను కుమారి సంతోషించండి, నీ దగ్గరకు రావుతాడంటే ఈ రాజు ఎవరు? ఎప్పుడు వస్తాడు? గాడిద మీద ఎప్పుడు వస్తాడని ఆలోచించింటే, గాడిద పిల్ల మీద ఆ రాజు వస్తుంటే వెంటనే ఏం జరిగి ఉండేది? గుర్తుపట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. నువ్వు చదవకపోతే దేడు దిమాక్ అంటే ఏంటి? డేడ్ అంటే 1.5 తెలివైనోడు అని అర్థం. డేడ్ కదా, డేడ్ అంటే 1.5. బాగా తెలివైనోడు అయిపోతావు చదవకపోతే. వీళ్ళ పేరుకి శాస్త్రులు, ప్రధాన యాజకులు. యేసు ప్రభు గాడిద మీద వస్తే గుర్తుపట్టాల్సింది ఎవరు? ఫస్ట్ గుర్తుపట్టాల్సింది ఎవరు? ప్రధాన యాజకులు, శాస్త్రులు. గుర్తుపట్టలే, వదిలేస్తాడు. ఇప్పుడు పిల్లలు అరుస్తారు, కేకలేస్తారు. దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయమని దేవాలయంలో. అప్పుడు వాళ్ళకి ఏమర్థం కాదు? చూడగానే ఏం కావాలట? బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు. అరే వీడికేం తెలుసురా, వీడికి ఏమర్థమైంది స్తోత్రం చేస్తున్నాడంటే నీకు అర్థం కావాల్సింది ఏంటంటే అది. హల్లెలూయా, హల్లెలూయా. మన దగ్గర చిన్నపిల్లలు చప్పట్లు కొట్టేటప్పుడు మనకి ఏం గుర్తు రావాలి తెలుసా? మన దేవుడు చూడు, బాలురు యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట్లో నుంచి స్తోత్రాలు అనే వాక్యం మనకు గుర్తు రావాలంటే మనము చదవాలి. హల్లెలూయా. ప్రతిదినము దేవాలయంలో ప్రకటించబడుతున్న ప్రవక్తల ప్రవచనములను, లేఖనములను వాళ్ళు గ్రహింపక పొరబడి ఉన్నారు. గ్రహింపలేక యేసు ప్రభువుకి వాళ్ళు సిలువ వేశారు. అది గతం. కొత్త నిబంధన సంఘం, సంపూర్ణ దైవ గ్రంథం కలిగిన సంఘం. ఈ ప్రభువు ఎవరు? ఆలోచనలో ఉన్న ప్రభువా? కేవలం కథలలో ఉన్న దేవుడా? ఏదో మా అమ్మమ్మ దేవుడా, మా తాతయ్య దేవుడా, మా బంధువుల దేవుడా, మా పూర్వీకుల దేవుడా? కాదు. ఇలా పూర్వీకుల దేవుడు కాదు, బంధువుల దేవుడు కాదు, అమ్మ దేవుడు కాదు, నాన్న దేవుడు కాదు, అబ్రహాము దేవుడు కాదు, ఇస్సాకు దేవుడు కాదు, నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఏరే వాళ్ళ రెఫరెన్స్లో నేను పొంగను. మా నాన్న దేవుడు స్తుతింపబడును గాక, నాకు వద్దు స్వామి అది. నా దేవుడు స్తుతింపబడును గాక. హల్లెలూయా. అది పాలు. మా తాత దేవుడు స్తుతింపబడును గాక, మా అమ్మమ్మ దేవుడు స్తుతింపబడును గాక, అబ్రహాము దేవుడు స్తుతింపబడును గాక. అయి పాలు. ఇప్పుడు ఏ స్థాయికి రావాలా? నా దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు చేస్తావు నువ్వు? పిల్లవాని వలె ఉన్నప్పుడు పిల్లగా చప్పట్లు కొట్టినావు. దాంతో పిల్లలు చప్పట్లు కొట్టడం అంటే అమాయకంగా చప్పట్లు కొట్టడం కూడా మంచిదే అని అమాయకంగా చప్పట్లు కొట్టడం దేవుడి చిత్తం కాదు. సంపూర్ణంగా మనం అర్థం చేసుకుని ఈ ప్రభువు యొక్క విషయాలు కథ కాదు. ఇది కథ పుస్తకం కాదు. ఇది దేవుని జ్ఞానము, దేవుని మనసు,
దేవుని నడిపింపు, మానవ జాతి కొరకు దేవుడిచ్చిన ఈ ఆశీర్వాదములోని యొక్క అర్థమైనప్పుడు ప్రపంచమంతా ఒక పక్క నిలబడ్డా మనం ఇక్కడ నిలబడతాం దేవుడి కొరకు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక.